నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలతోని సిద్ధంగా ఉన్నాం. కర్ణాటకలో చైనా మీద ఇంకా పాకిస్తాన్ మీద నిఘా పెట్టడానికి భారత్ ఏం చేస్తోంది? ఒకప్పుడు ప్రభుత్వ సంస్థ రంగమైన మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఈరోజు ఒకప్పుడు అసలు ప్రభావం చూపిన ఈ సంస్థ ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతోని 26వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ అంశాల గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్, కర్ణాటకలో ఇండియా ఒక రేడార్ పెడుతోంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది కూడా ముఖ్యంగా చైనా ఇంకా పాకిస్తాన్ మీద నిఘా పెట్టడానికి అని చెప్పి. అంటే అక్కడ నిఘా పెట్టాలి అంటే దూరంగా ఉన్న కర్ణాటకలో వాళ్ళు ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం వెనక ఏమన్నా స్ట్రాటజిక్ ఒక క్యాల్కులేషన్ ఉంది అనుకోవచ్చా సార్? అంటే మనకు ఇది చాలా పవర్ఫుల్ రెడార్ సిస్టమ్. ఇది రమారమి 8,000 నుంచి 10,000 కిలోమీటర్ల వరకు చూడగలదు అని చెప్పేసి కొన్ని అంచనాలు చెప్తున్నాయి. అఫీషియల్ గా అయితే 6 నుంచి 7,000 దాకా చూడగలదు చెప్తున్నాయి. కానీ అఫ్ కోర్స్ ఏవి కూడా దాని ఎగ్జాక్ట్ కెపాసిటీ ఎవరు చెప్పరు బయట. రఫ్లీ అంటే 8,000 పైబడి అటు ఇటు అది కిలోమీటర్ చూడగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉన్నది. అందుకని మనం కనుక సరిహద్దుల్లో పెడితే కనుక ఒకవేళ ఫస్ట్ వేవ్ ఆఫ్ అటాక్ లో దీన్ని కనుక ధ్వంసం చేస్తే మనకు ఆ కేపబిలిటీ పోతుంది. అందుకని ఇంత దూరం పెట్టారు. అంటే ఇప్పుడు బెంగళూరు దగ్గర ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఊర్లో పెట్టారు, చల్లకేరి అన్నటువంటి ఊర్లో పెట్టారు. అక్కడి నుంచి రమారమి 1,800 కిలోమీటర్లు దూరం వెళ్ళాలి. కనీసం మనం 1,800 కిలోమీటర్లు వెళ్తే కానీ చైనా తోటి సరిహద్దు లేకపోతే పాకిస్తాన్ తోటి బార్డర్ రాదు మనకు. కాబట్టి అంత దూరం పెట్టడం వల్ల ఒకవేళ శత్రువు దీని మీద ఏమైనా అటాక్ చేసినా కానీ కూడా మనకు రెస్పాన్స్ టైం ఉంటుంది, రియాక్షన్ టైం ఉంటుంది. 1,800 కిలోమీటర్స్ అంటే కోసం మనకు 5-10 నిమిషాలు టైం ఉండొచ్చు. ఇంతలోపల మనం ఎక్కడి నుంచైనా రెస్పాండ్ అవ్వచ్చు. ఎందుకంటే వీటిని ప్రొటెక్ట్ చేయడానికి బ్యాటరీస్ లేయర్స్ లో ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మధ్యప్రదేశ్లోనో తెలంగాణలోనో ఎక్కడో మనకు బ్యాటరీస్ ఉంటాయి. అవి మళ్ళీ ఫైర్ చేసి దాన్ని ఇన్కమింగ్ థ్రెట్ వీటి మీద దాడి చేసినటువంటి మిసైల్స్ ని అవి తిప్పగొట్టగా దాన్ని నాశనం చేయగలవు. అందుకని అంత దూరం పెట్టారు. ప్లస్ దీని కెపాసిటీ 8,000 కిలోమీటర్స్ ఉంది కాబట్టి భారత సరిహద్దు, భారత పాకిస్తాన్, భారత చైనా సరిహద్దు దాకా మనం 2,000 కిలోమీటర్లు తీసేసినా కానీ కూడా ఇంకా ఒక 3-4,000 కిలోమీటర్లు, 5,000 కిలోమీటర్లు దూరంగా చూడగలుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ మొత్తం మన అధీనంలోకి ఉంటుంది, అంటే దాన్ని మొత్తం చూడగలిగిన కెపాసిటీ ఉంటుంది. చైనాలో కూడా ఆల్మోస్ట్ మేజర్లీ మనకు థ్రెట్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం చూడొచ్చు. సరే, ఎక్కడో చివర బీజింగ్ అవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు. మన దేశం మీద దాడి చేయడానికి వాళ్ళ మిసైల్స్ కానీ వాళ్ళ స్టెల్త్ ఫైటర్స్ కానీ ఏవేవి టేక్ ఆఫ్ అయినాయో, ఏవేవి మనకు థ్రెట్ అని అనిపిస్తుందో దాని యొక్క మూవ్మెంట్స్ అన్ని కూడా నిఘా పెట్టగలిగినటువంటి కెపాసిటీ, కొన్ని వందల ఇటువంటి ఆబ్జెక్ట్స్ ని సైమల్టేనియస్ గా ట్రాక్ చేయగలిగిన కెపాసిటీ. ఇది రష్యా నుంచి తీసుకుంటున్నాం మనం. దీని పేరు వొరోనేజ్ అని దీని పేరు. ఇది ఒకసారి డిప్లాయ్ చేసిన తర్వాత మన బార్డర్ లో ఉన్నటువంటి ఏవైతే రెడార్స్ ఉన్నాయో వాటితో కూడా అనుసంధానమై ఉంటుంది. అంటే దీనికి ఇండివిజువల్ దీని కెపాసిటీ ఒకటే కాదు, మల్టిపుల్ సోర్సెస్. ఏవాక్స్, ఆకాశంలో తిరిగేటువంటి ఏవాక్స్, నేత్రా అని మనం పిలుస్తాము. ఆ నేత్రా దగ్గర నుంచి కావచ్చు, లేదా మన గ్రౌండ్ రెడార్ స్టేషన్స్ కావచ్చు, లేదా మన ఫ్లైట్స్ వెళ్తుంటాయి కదా, ఆర్మీ ఏవైతే మన ఫైటర్ జెట్స్ ఉంటాయో అవి కూడా ఆకాశంలో తిరుగుతుంటాయి. వాటికి కూడా మనకు రెడార్స్ ఉంటాయి. దాని నుంచి వచ్చే ఇన్పుట్స్ ని వీటిని అన్నింటినీ ఇంటగ్రేట్ చేసి ఒక సమగ్రమైనటువంటి సిచ్యువేషనల్ అవేర్నెస్, సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ మొత్తం పిక్చర్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో ఉన్నది. అందుకని ఇది కనుక ధ్వంసమైందంటే యుద్ధం మనం చేసేటప్పుడు మన శక్తి చాలా మనం కోల్పోతాం. అదే కనుక యుద్ధం ఎన్ని నెలల్లో యుద్ధం జరుగుతుందో, ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ సమయం అంతా కూడా మనం ఈ యుద్ధ సమయంలో శత్రువు యొక్క ఫైరింగ్ రేంజ్ నుంచి దూరంగా ఉండాలి అని చెప్పి ఇంత దూరంలో పెట్టారు. సరే, సముద్రం నుంచి థ్రెట్ వస్తుందని, సముద్రం నుంచి థ్రెట్స్ కొంచెం కష్టం. అది అంత దూరం వాళ్ళు డిప్లాయ్ చేయాలంటే కనుక అది మనం వీల్ ఫైండ్ అవుట్. మనకు ఎలాగో తెలిసిపోతుంది వాళ్ళు అంత దూరం వస్తున్నారా లేదా. ఎందుకంటే మనకు ఇండియన్ ఓషన్ లో ఎంటర్ అవ్వాలంటే అండమాన్ కమాండ్ మనకు అక్కడ వాళ్ళు పసిగడతారు. అలాగే ఇటు నుంచి వచ్చారంటే మనకు గల్ఫ్ నుంచి, జిబోటి నుంచి వచ్చారంటే మనకు అది కూడా తెలిసిపోతుంది. కాబట్టి సముద్రం నుంచి వచ్చే థ్రెట్ మనకు చాలా కొద్దిగా తక్కువనే లేదని నన్ను. కానీ బట్ ఉత్తరాది నుంచి మన హిమాలయాలు, తర్వాత పాకిస్తాన్ సరిహద్దు నుంచి వచ్చే థ్రెట్టే మనకి ఇంకా పెద్దది. కాబట్టి అందుకోసం దీన్ని డిప్లాయ్ చేశారు.
ఇది ఒక అద్భుతమైనటువంటి మనకు వచ్చినటువంటి ఒక కెపాసిటీ బిల్డింగ్ చేసుకున్నాం మనం. దీనివల్ల మనం ఒక ఇంటగ్రేటెడ్ కమాండ్ స్ట్రక్చర్ మనం పెట్టుకోవచ్చు. అంతేకాదు ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఫామ్ ఏదైతే మనకు శాటిలైట్ ఫామ్ ఉన్నదో దాని నుంచి కూడా డేటా తీసుకుంటారు. సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి తీసుకుని ఇది మనకు కరెక్ట్ సిచ్యువేషన్ అవేర్నెస్ ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి రెడార్ ఇది మనం డిప్లాయ్ చేయబోతున్నాం. దీనివల్ల మన శత్రువులు ఏం చేసినా చీమ చుట్టుకోమన్నా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాబోతున్నది. అందుకని లెట్స్ ఆల్ కంగ్రాచులేట్. అఫ్ కోర్స్ రష్యా నుంచి కొనుక్కుంటున్నాం మనం, క్రమేపీ దీన్ని ఇండిజినైజ్ కూడా చేస్తాం. ఆల్రెడీ దీంట్లో సబ్ కాంపోనెంట్స్ చాలా మటుకు భారతదేశంలోనే తయారు చేయడానికి వాళ్ళు కొలాబరేట్ చేస్తారు రష్యన్స్. ఒక 40-50% భారతదేశంలోనే తయారవుతాయి కాంపోనెంట్స్ అన్ని కూడాను. కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కోర్స్ రష్యా నుంచి వస్తాయి. ఎలాగైతే బ్రహ్మోస్తో మనం చేశాము, ఇనిషియల్ గా ఆల్మోస్ట్ 90-95% రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు రష్యన్ కాంపోనెంట్స్ ఓన్లీ 20-25% ఉన్నాయి, మిగతా 75-80% భారతదేశంలోనే తయారు చేసుకుంటున్నాం. అలాగే దీన్ని కూడా మెల్లిమెల్లి దీన్ని ఇండిజినైజ్ చేస్తాము. ప్లస్ వాళ్ళకంటే ఎక్కువ దీంట్లో టెక్నాలజీస్ తీసుకొచ్చేటువంటి కేపబిలిటీ మనకు ఉంటుంది. రైట్ సార్. నిజంగానే చెప్పాలంటే మామూలుగా మనం రష్యా నుంచి తీసుకునేవి ఏమైనా ఉన్నాయి అంటే యుద్ధ విమానాలను, లేకపోతే సబ్మెరీన్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, గన్స్ అంటారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది నిజంగానే వచ్చింది. నిజంగా చెప్పాలంటే మేబీ ఇది స్ట్రాటజిక్ మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే శత్రువులకి ఆ రేడార్, ఆ టెక్నిక్స్, వాటి స్పెషాలిటీస్ ఏవైతే ఉంటాయో అది పసిగట్టడం కష్టమవుతుందని నేను అసలు దీన్ని చాలా గోప్యంగా ఉంచారు. అందుకనే దానికోసం నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళ రేంజ్ దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది చేశారు. ఇది దీంతో మనకు విల్ హ్యావ్ ఏమంటారంటే ఒక డెప్త్ ఉంటుంది, మనకి స్ట్రాటజిక్ డెప్త్ ఉంటుంది. కాబట్టి దీన్ని టేక్ ఆఫ్ కొట్టేయడం అనేది చాలా కష్టం, అంత సులభమైన విషయం కాదు. రైట్ సార్. మనం ఇందాకే మీరు చెప్పారు, ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రేడార్ అనేది పాకిస్తాన్ చైనా మీద ఉంటుందని. సో చైనా అనేది ఇంకా భారత్ పూర్తిగా నమ్మట్లేదు అనేది దీంతో మరోసారి రుజువైంది అనుకోవాలి మనం. సో మేబీ అందులో భాగంగానేనా సార్ రీసెంట్లీ లదాఖ్ బార్డర్ అంటే ఇండియా చైనా బార్డర్లో యామో స్టోరేజ్ ఫెసిలిటీకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది అనే ఒక వార్తలు వస్తున్నాయి. ఈ యామో స్టోరేజ్ ఫెసిలిటీ అంటే ఏంటి సార్? దీనివల్ల ఆర్మీకి కలిగే లాభాలు ఏంటి? హర్ష, నేను పదే చెప్తుంటాను, దాని ఇండియా చైనా బార్డర్ అనకు. నువ్వు పొరపాటున మళ్ళీ అదే తప్పులు చేస్తుంటావు. నువ్వు ఇండో టిబెటన్ బార్డర్ అందాం మనం. నారేటివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, టర్మినాలజీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన అక్కడ గస్తీ తిరుగుతున్నటువంటి దళాని పేరు కూడా మనం ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అన్నాం, ఇండియా చైనా అనలేదు మనం. కాబట్టి మనం ఇండియా చైనా అనకూడదు. చైనా క్లెయిమ్ చేస్తోంది అది ఆక్యుపైడ్ టెరిటరీ కాబట్టి, అందుకని మనం టిబెట్ అనే పిలుద్దాం. టిబెట్ బార్డర్, ఆక్యుపైడ్ టిబెట్ బార్డర్ అందాం పోని. ఆ ప్రాంతంలో మనకు తెలుసు గల్వాన్లో ఏం ఘటనలు జరిగాయో మనకు. ప్లస్ వాళ్ళు చాలా ర్యాపిడ్ డిప్లాయ్మెంట్స్ చేయగలుగుతున్నారు. ఫార్వర్డ్ బేసిస్ ఆల్మోస్ట్ ఎల్ఏసి దగ్గర దాకా వాళ్ళ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ క్యాంటన్మెంట్స్ కావచ్చు, వాళ్ళ మొత్తం సప్లై చైన్ లాజిస్టిక్స్ అంతా కూడాను చాలా పటిష్టం చేశారు. మనం గల్వాన్ తర్వాత మేల్కున్నాం, మనం గల్వాన్ తర్వాత మేల్కొని చాలా చేశాం మనం. కానీ అమ్యునిషన్ మాత్రం మనం ఇప్పుడు కూడా టెంపరీగా పెట్టుకుంటున్నాం చాలా ప్రాంతాల్లో. దాన్ని పర్మనెంట్ గా పెట్టాలంటే కానీ దానికి మనకు చైనా వాడు దేని పట్టించుకోరు, అన్ని బేఖాతరు చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడ కావాలంటే ఎక్కడ వాళ్ళు ఏది కావాలంటే అది పెడతారు. కాబట్టి ఊర్లు మొత్తం ధ్వంసం చేసి అక్కడ రోడ్లు వేసుకుంటారు, ఏమైనా చేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే డిక్టేటర్షిప్ కాబట్టి. మనకు అలా కాదు కదా, మనకు ప్రొసీజర్స్ ఉన్నాయి. అందుకని అక్కడ చాలా సెన్సిటివ్, ఎన్వైరన్మెంట్ సెన్సిటివ్ ఏరియాస్ అవన్నీ. అక్కడ ఏమైనా కనుక మనం చేస్తే కనుక కొన్ని చర్యలు చేస్తే బహుశా అక్కడ ఎన్వైరన్మెంట్ డిగ్రేడ్ అయితే కనుక చాలా ప్రమాదాలు వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. సో ఇండియన్ ఆర్మీ ప్రభుత్వాన్ని కోరితే చాలా తొందరగానే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ దాన్ని భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ దానికి క్లియరెన్స్ ఇచ్చారు. అక్కడ కొన్ని బంకర్స్ లాంటివి పెట్టి భూమి లోపల స్టోరేజ్ డంప్స్, ఇవన్నీ కూడా మిసైల్స్, తర్వాత మిసైల్స్ అంటే ఎసెన్షియలీ అమ్యునిషన్ అంటే ఏదైనా కావచ్చు, అది మిసైల్స్ కావచ్చు, లేకపోతే మనకు బేసిక్ అమ్యునిషన్ ఏదైతే ఉంటుందో బుల్లెట్లు, తర్వాత మనకు షెల్స్, తర్వాత మనకు గ్రానైడ్స్, ఇలా ఇటువంటివన్నీ కూడా, తర్వాత దాన్ని లాంచ్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఎక్కడ పెట్టుకుంటాం? అది ఒక క్యాంటన్మెంట్ మీద దాడి జరిగితే కనుక మనకి ఇమ్మీడియట్ రెప్లెనిష్ చేసుకోవడానికి ఏదైనా ఆల్టర్నేట్ ఉండాలి కదా. ప్రస్తుతానికి టెంపరీ షెడ్స్ లో ఉన్నాయి, వాటన్నిటి కూడా పర్మనెంట్ గా పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. ముఖ్యంగా 2-3 ప్రాంతాల్లో ఇచ్చారు. అఫ్ కోర్స్ మనం ఇది చెప్తోంది ఆర్మీ సీక్రెట్స్ మనం ఎక్కడ బయట పెట్టట్లేదు, ఇది పబ్లిక్ డొమైన్ లో ఉందని చెప్తున్నాం మనము.
హాన్లే అని చెప్పేసి ఒక ప్రాంతం ఉన్నది. ఇది దక్షిణ ప్రాంతంలో ఉంటుంది, లదాఖ్ దక్షిణ ప్రాంతంలో ఉంటుంది. నేను సాయి హాన్లే కూడా వెళ్ళాం మేము. హాన్లే నుంచి మనము కింద ఉన్నటువంటి డేమ్చోక్ వెళ్ళొచ్చు. డేమ్చోక్ మన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతంలో మొదటి గ్రామం అది. అది లిటరల్ గా ఎల్ఏసి. సో డేమ్చోక్ వెళ్ళాలంటే కనుక హాన్లే నుంచి ఒక గంటన్నర 2 గంటల ప్రయాణం అంతే. కాబట్టి ఇక్కడ దాన్ని సురక్షితంగా పెడుతున్నారు. హాన్లేలో హెలిప్యాడ్స్ ఉన్నాయి, చాలా అమ్యునిషన్ అంటే ఆర్మీ క్యాంటన్మెంట్ కూడా ఉన్నది అక్కడ. అక్కడ దీన్ని డిప్లాయ్ చేయబోతున్నారు, అక్కడ ఇవన్నీ పెట్టబోతున్నారు. రెండవది లుకుంగ్ అని చెప్పేసి ఒక గ్రామం ఉన్నది. ఇది పాంగాంగ్ సో లేక్ చివర ఉంటుంది. పాంగాంగ్ సో లేక్ కూడా మనకు తెలుసు, గతసారి ప్రతిష్టంభన పాంగాంగ్ సో లేక్ ఫింగర్ 5 దగ్గర మనకి ఎటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని అక్కడ ఆర్మీ డిప్లాయ్ చేయడానికి, ఆర్మీ క్యాంటన్మెంట్ వాళ్ళు వసతి ఉండడానికి, ఇవన్నీ కూడాను అమ్యునిషన్ పెట్టుకోవడానికి వాటికి కూడా వాళ్ళు అడిగారు. మూడవది డర్బోక్ షియాక్ రోడ్ అని చాలా ఫేమస్ అది. ఈ యొక్క డర్బోక్ షియాక్ రోడే దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్తుంది. అంటే ఉత్తరాన, కంప్లీట్ ఉత్తరాన వెళ్ళేటువంటి మనకు పాంగాంగ్ సోక్ లేక్ నుంచి ఉత్తరానికి వెళ్ళేటువంటి ప్రాంతం. అదే దారిలోనే మనకు గల్వాన్ వస్తుంది. అక్కడ మళ్ళీ ఇంకొక ప్లేస్ కూడా ఈ స్టోరేజ్ అన్ని పెట్టుకోవడానికి వాళ్ళు అనుమతిస్తున్నారు. అంటే భారత ప్రభుత్వం దాన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది, దాంతో ఇక్కడ డిప్లాయ్ చేయబోతున్నాం. అదే చైనాకు సంబంధించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాను కూడా రాదు, వాళ్ళు ఎక్కడ పెట్టారు. సరే మన ఇంటెలిజెన్స్ ఉంది, మన అలాగే అమెరికన్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉంది, మనకు తెలుసు వాళ్ళు ఎక్కడ పెట్టారని. కానీ మన దాంట్లో అయితే కనుక అఫీషియల్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే లేకపోతే మనకు యాక్టివిస్టులు ఉంటారు కదా, మీరు ఇక్కడ పర్యావరణాన్ని మొత్తం ప్రదూషణ చేస్తున్నారు, మీరు దీన్ని కాలుష్యం చేస్తున్నారు, దీనివల్ల చాలా నష్టాలు వస్తాయి, వీళ్ళందరూ ధర్నాలు మొదలు పెడతారు కదా. లద్దాఖ్ లో ఉన్నటువంటి ఒక పెద్ద ఇటువంటి ఎన్వైరన్మెంటలిస్ట్ ఎవరు అంటే కనుక సోనం వాంగ్చుక్ ఆల్రెడీ ఇక్కడ మా పర్యావరణంతో దెబ్బతింటోంది అని గతంలో ఆల్రెడీ నిరాహార దీక్ష చేసినటువంటి విషయాలు మనకు తెలుసు. కాబట్టి అటువంటి వాళ్ళని కొంత శాంతిపరిచే దిశగా మేము దీన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చాము చెప్తున్నాం క్లియర్ గా. కానీ చూద్దాం దాని అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ దాన్ని స్టోర్ చేస్తారు ఇవన్నీ చెప్పరు. బట్ చైనా కూడా ఇంటెలిజెన్స్ తెలుస్తుంది, మనం ఎక్కడ స్టోర్ చేసాం వాళ్ళకు కూడా తెలుస్తుంది. మేము నేను వెళ్ళినప్పుడు ఫార్వర్డ్ ఏరియాస్ అంతా కూడా డిప్లాయ్ అయి ఉన్నాయి ఆల్రెడీ. ట్యాంకులు కావచ్చు, మనం మిసైల్ సైలోస్ కావచ్చు, ఇవన్నీ కూడాను. అంటే కొండకు వెనకాల, అంటే కొండకు అటు సైడ్ చైనీస్ కంట్రోల్ ఉంటే కొండకు మన సైడ్ అంతా కూడా కంప్లీట్ డిప్లాయ్ అయి ఉంది మేము వెళ్ళినప్పుడు. సరే అఫ్ కోర్స్ ఇప్పుడు డిప్లాయ్మెంట్ అంతా కూడా కొంత మళ్ళీ క్యాంటన్మెంట్స్ తీసుకెళ్లిపోయారు. బట్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ అవసరం వస్తే కనుక మనం ఇమ్మీడియట్ గా రెస్పాండ్ చేయగలిగినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఆ దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కొరికే చలి ఉంటుంది, రమారమి 7-8 నెలలు సంవత్సరానికి అక్కడ సబ్ జీరో టెంపరేచర్స్ ఉంటాయి. మిగతా సమయంలో కూడా అంత నార్మల్ సిచ్యువేషన్ ఏం కాదు అది. ఎస్పెషల్లీ రాత్రి అయితే కనుక చాలా చల్లగా ఉంటుంది అక్కడ. అటువంటి ప్రాంతంలో, అటువంటి ప్రదేశాల్లో మన పిల్లలు జార్ఖండ్ నుంచి, ఒడిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు కూలి పని చేస్తున్నారు. అంటే అక్కడ రోడ్లు కాచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం కావచ్చు. సైనికులు ఎలా వాళ్ళు అంత కష్టపడి అక్కడ మన సరిహద్దులను కాపాడుతున్నారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కడుతున్నటువంటి పిల్లల్ని కూడా మనం అంతే రీతిని గౌరవించాలి. సరే వాళ్ళ ఊరిలో వాళ్ళకి 100 రూపాయలు వస్తే ఇక్కడ బహుశా 150 వస్తుంది అన్నటువంటి ఆశతో ఇక్కడ వస్తున్నారు వాళ్ళు. కానీ అటువంటి పరిస్థితుల్లో నిజంగా వీళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయగలుగుతున్నారు కాబట్టే బార్డర్ దగ్గర ఉన్నటువంటి సైనికుడికి ఆ ధైర్యంతో అతను నిలబడగలుగుతున్నాడు. వెనకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం సమర్థించాలి, వాళ్ళని కూడా అభినందించాలి. కాబట్టి ఈ హ్యాన్లే, తర్వాత లుకుంగ్, తర్వాత మనకు డర్బోక్, ఈ ప్రాంతంలో అంతా కూడాను ఇప్పుడు అమ్యునిషన్ డంప్స్ అన్ని వచ్చి చైనాకు నిజంగా ధీటుగా నిలబడగలిగినటువంటి శక్తి మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్ట్యా మనం పెంచుకుంటున్నాము. అందుకని అందరినీ కూడా అభినందిద్దాం. రైట్ సార్, నిజంగానే మీరు అన్నట్టుగా అక్కడ వాతావరణం ఎలాంటిదంటే నిజానికి మనం చదువుతూనే వచ్చాము. చైనీస్ సోల్జర్స్ నిజానికి వాళ్ళ కోసం అంబులెన్సులు తెచ్చారని, చాలామంది వాళ్ళు రొటేషనల్లీ వెళ్తున్నారని, అందరూ ఉండలేక ఇలాంటి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్విరాన్మెంటల్ దాంట్లో అక్కడ మన వాళ్ళు పనిచేస్తున్నారు. నిజంగానే భగవంతుడు ఆ శ్రామికులకి, సైనికులకి ఆరోగ్యాన్ని మొత్తం కావాల్సినవన్నీ కూడా నిజంగా సహకరిస్తూ అంతా మంచిగా జరగాలని చెప్పి కోరుకుందాం. రైట్ సార్, మరి అంశంలోకి వెళ్ళినట్టయితే మీరు ఇందాకే అమ్యునిషన్ గురించి చెప్పారు సార్. ఒకప్పుడు నిజానికి చెప్పాలంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్గా ఉన్నప్పుడు ఆ సంస్థ పర్ఫార్మెన్స్ నిజానికి అంత సాటిస్ఫాక్టరీగా లేదు అని అనేవారు. నిజాలు మీరే చెప్పాలి సార్. అందులో భాగమైన ఒక సంస్థ మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ రికార్డ్ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయడమే కాకుండా చివరికి ఇప్పుడు అది ఎక్స్పోర్ట్లు కూడా చేసే స్థాయికి వెళ్ళిందని అంటున్నారు.
అంటే ఇది ఒక రకంగా రిఫార్మ్ వల్ల వచ్చిన ప్రదర్శన అనుకోవచ్చా? అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పటివరకు గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉన్న ప్రభుత్వం, గవర్నమెంట్ సంస్థల మీద ఒక్కసారిగా ప్రైవేట్కి కూడా తేవడంతో ఒక కాంపిటీషన్ వల్ల వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది అనుకోవాలా? దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? మల్టిపుల్ కారణాలు ఉన్నాయి దీనికి. మొట్టమొదటిది ఆఫ్ కోర్స్ ఆర్డినెన్స్ బోర్డ్ని కంప్లీట్ గా ప్రక్షాళన చేసి దాన్ని రిఫార్మ్ చేసి దాన్ని 7 ముక్కలుగా విభజించిన తర్వాత ప్రతి కొత్తగా ఏర్పడినటువంటి కంపెనీ చాలా ఎఫిషియెంట్ గా పనిచేయడం మొదలుపెట్టాయి. ఒకటి మ్యూనిషన్స్ ఇండియా, ఇంకొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి వస్త్రాలకు సంబంధించింది, ఇంకొన్ని ఇతరత్ర కొన్ని సెన్సిటివ్ అంశాలకు సంబంధించి, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో వాళ్ళని స్ప్లిట్ చేసేసరికి ప్రతి సంస్థ కూడా వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతుంది. అందుకని వాళ్ళకి డిస్ట్రాక్షన్ లేకుండా చేస్తున్నారు. డిస్ట్రాక్షన్ లేకుండా చేయడం వల్ల మనం ఈరోజు దాంట్లో ప్రాఫిట్స్ చూస్తున్నాము, ఎఫిషియన్సీ చూస్తున్నాము, రీసెర్చ్ చేసి కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకురాగలిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ గుడ్. మ్యూనిషన్స్ ఇండియా గతంలో, అంటే మ్యూనిషన్స్ ఇండియా కాదు, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ కంప్లీట్ గా లాసుల్లో ఉండేది. దాంతో ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా ప్రాఫిట్ లో వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం మ్యూనిషన్స్ ఇండియా గతంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ కి, ఆర్డినెన్స్ బోర్డ్ యొక్క ఒక అంతర్భాగంగా ఉండినటువంటి పరిస్థితి. అప్పుడు ఆర్డినెన్స్ బోర్డ్సే కంప్లీట్ నష్టాల్లో ఉండినాయి, ఎఫిషియన్సీ లేదు వాటికి. ఎప్పుడో పాత డిజైన్స్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు, యూనియన్స్ ఉండేవి, ఎవరి మాట వినేవాళ్ళు కాదు. వీటి బడ్జెట్స్ అన్ని కూడాను పారదర్శకంగా బయటికి వచ్చేవి కావు. ఒకవేళ ఏమైనా సిఎండ్ఏజీ రిపోర్ట్స్ వస్తే కూడా అది ఓన్లీ సీక్రెట్ గా ఉండేవి. కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. సైన్యం మొత్తుకునేది, మాకు క్రిటికల్ అమ్యునిషన్ లేదు మా దగ్గర అని. కొన్ని సిఎండ్ఏజీ రిపోర్ట్స్ లీక్ అయినా కూడా మనకు చూసాం ఎలా ఉన్నాయో. వాటికి సంబంధించి మనకు కంప్లీట్ గా మనకు 10 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి ఉందని సిఎండ్ఏజీ అప్పట్లో చెప్పింది అది. సో అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ ఒక అద్భుతమైనటువంటి ఎఫిషియెంట్ ఆర్గనైజేషన్ గా తయారైంది. అలాగే ఇందాక నువ్వు చెప్పినట్టు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఇవి రావడము, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడము, ప్రభుత్వం వీళ్ళ మీద ఒక విధమైనటువంటి ఒత్తిడి తీసుకురావడము, ఎఫిషియెంట్ గా తయారు చేసే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ చేసేసరికి ఈ రోజు గుణం చూస్తున్నాం దాన్ని. రమారమి 6,000 కోట్ల ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వాళ్ళకి రాబోయే 2-3 సంవత్సరాల్లో డెలివరీ చేయడానికి ఆల్రెడీ ఉన్నాయి. కొన్ని యూరోపియన్ దేశాల ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, అది కంట్రీ పేరు చెప్పట్లేదు వాళ్ళు, మనకు చెప్పలేము. అది బహుశా ఏదో పోలాండో లేకపోతే ఆస్ట్రియానో ఎవరో కొని మనకు యుక్రెయిన్ లాంటి దేశాలకు ఇచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఎండ్ డెస్టినేషన్ ఎక్కడో మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ యూకే కొనింది, పాకిస్తాన్ నుంచి చాలా అమ్యునిషన్ కొని యుక్రెయిన్ సప్లై చేసింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా షార్టేజ్ ఉంది. ఇన్ఫాక్ట్ ఈవెన్ వెస్టర్న్ దేశాల్లో కూడా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు కావచ్చు, మనకు అమెరికా లాంటి దేశాలు కావచ్చు, వీళ్ళందరి దగ్గర కూడాను యుక్రెయిన్ యుద్ధం పుణ్యం అంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజిక్ రిజర్వ్స్ అన్ని కూడా పోయినాయి. కాబట్టి ఆపర్చునిటీ చాలా ఉంది. 6,000 కోట్లు నథింగ్. రాబోయే రోజుల్లో బహుశా ఇంకా వీళ్ళు సప్లై చేయగలిగిన కెపాసిటీ పెంచుకుంటారు వాళ్ళు. మన దేశంలో కావాల్సిన రిక్వైర్మెంట్స్ కంప్లీట్ గా ఇండిజినైజ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 90-95% మనకి ఇండిజినైజ్ అయిపోయినాయి. మన దాని గురించి కూడా ఒక డిఫెన్స్ రౌండ్ అప్ లో చర్చించుకున్నాం మనం. ఇప్పుడు డెఫినెట్ గా ఇంకా ఎక్స్పోర్ట్ రంగంలో కూడా దిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. భారత ప్రభుత్వం టార్గెట్స్ పెట్టింది. బహుశా ఈ సంవత్సరం 25,000 కోట్ల ఎక్స్పోర్ట్ మనం ఈ సంవత్సరం బహుశా ఈ మార్చి లోపల మనది టార్గెట్ అచీవ్ చేస్తామని నేను అనుకుంటున్నాను. చూద్దాం లాస్ట్ గా అది ఎంతవరకు వెళ్తుందో. దాంట్లో మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ యొక్క భాగస్వామ్యం కూడా చాలా అద్భుతంగా ఉంది దాంట్లో. మనం వాళ్ళని మళ్ళీ ఇలా పారదర్శకంగా కొత్త కొత్త టెక్నాలజీస్ తోటి, ఎఫిషియన్సీ తోటి ప్రాఫిట్స్ తీసుకొచ్చి దేశ భద్రతకు, దేశ సైన్యానికి వీళ్ళు చేస్తున్న దోహదము, అలాగే మనకు ఏమంటారంటే మనకు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా వాళ్ళు కేటర్ చేయగలుగుతున్నటువంటి దీని అంతా కూడా మనం వాళ్ళని అభినందిద్దాము. అలాగే మన ప్రభుత్వం దీంట్లో వీటిని మూతపడకుండా దీన్ని కాపాడి అక్కడ ఉన్నటువంటి సంస్థలని మళ్ళీ కొత్త ప్రాణం పోసినందుకు ప్రభుత్వాన్ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, నిజంగానే మీరు అన్నట్టుగా నష్టాల్లో ఉన్న సంస్థని కేవలం లాభాల్లోకి తేవడమే కాకుండా దాన్ని ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ చేసే స్థాయికి తెచ్చారు అంటే కనుక నిజంగా వీళ్ళ కేపబిలిటీ కానివ్వండి, వీళ్ళ విజన్కి నిజంగానే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లెట్స్ హోప్ ఇలాగే ఇంకా అన్ని కంపెనీస్ ఏవైతే గవర్నమెంట్ ఉన్నాయో ఇలాగే పర్ఫామ్ చేస్తాను కోరుకుందాం. రైట్ సార్, మన అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక ఇండియన్ ఆర్మీ ఒక కొత్త మొబైల్ని తెచ్చిందని అంటున్నారు, నెట్వర్క్ని, సంభవ్ అని.
మామూలుగా చైనా మీద మన వాళ్ళకున్న ఒక అనుమానంతో వాళ్ళు చాలా మన మీద నిఘా పెట్టి ఉంచారు అని అంటున్నారు. అందులో భాగంగానే కొత్త టెక్ తెచ్చారు సంభవ్ అని అంటున్నారు. ఈ సంభవ్ అంటే ఏంటి? దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? అండ్ ఒక ఇండిజినస్ ఏదైతే మనకి కావాలి అని ఎప్పటినుంచో సైనికులు అడుగుతున్నారో టెక్ విషయంలో, ఇది దానికి సమాధానం అని అనుకోవచ్చా సార్? సంభవ్ అంటే సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్ అని దాని కొత్త యాక్చువల్ ఫుల్ ఫామ్. మనకు తెలుసు మోదీ గారు జనరల్ గా మనం ఇట్లాంటి అక్రోనిమ్స్ ఆయన పెట్టడం చాలా దిట్ట. ఎన్నో అంశాల్లో పెట్టారు ఆయన. అఫ్ కోర్స్ అంతకంటే ముందర కూడా మన దగ్గర చాలా అక్రోనిమ్స్ ఉన్నాయి. పరిషత్ నేత్ర అని పేరు పెట్టాము, ఇటువంటి చాలా పెట్టాము. బ్రహ్మోస్, బ్రహ్మపుత్ర, మాస్కో చాలా ఉన్నాయి. కాబట్టి మనకు జనరల్ గా ఆర్మ్ ఫోర్సెస్ లో ఇటువంటి అక్రోనిమ్స్ చాలా ఉంటాయి. అటువంటిదే సంభవ్. సంభవ్ అన్నది సాధ్యం అవుతుంది అని చెప్పేటువంటి ఒక భావన వచ్చినా కానీ కూడా దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్. అంటే మనకు గల్వాన్ ఘటన తర్వాత మనం కొన్ని వాళ్ళ ఏవైతే చైనీస్ వీడియోస్ చూసామో, వాళ్ళు ఏం చేశారంటే సరిహద్దుల్లో వాళ్ళు 5Gని డిప్లాయ్ చేశారు. 5G తర్వాత మనకు అక్కడ ఉన్నటువంటి ఏమంటారంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతా వాళ్ళ సైన్యం అక్కడ కూర్చొని వాళ్ళ టిక్ టాక్ లో వీడియోలు పెట్టడం కావచ్చు, ఏదో గేమ్స్ ఆడుకోవడం కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఎన్వైరన్మెంట్ వాళ్ళ సైన్యానికి ఉందని, ఇక్కడ ఇటు సైడ్ మన సైనికులు కోరిక చలిలో గతి లేని పరిస్థితిలో పాత బ్రెడ్ ముక్కలు తింటూ అక్కడ కూర్చొని ఉన్నారని ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేసే ప్రయత్నం చేశారు చైనా. అలాగే డ్రోన్స్ వచ్చి వాళ్ళకు వేడివేడి ఏదో మాంసం ఇచ్చి ఏదో హాట్ డాగ్స్, బర్గర్స్ ఇవన్నీ డెలివరీ చేస్తున్న వాళ్ళు కూడా వీడియోలు పెట్టారు. పెట్టి మనల్ని కవ్వించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేశారు. మనం ఏం చేసామంటే కౌంటర్ మెజర్ వాళ్ళ 5Gని హ్యాక్ చేసాం. 5Gని హ్యాక్ చేసి అక్కడ డిప్లాయ్ అయినటువంటి సైనికుల మొత్తం డీటెయిల్స్ మనం తీసుకున్నాం మన దగ్గర. సో ఇది మనకు వాళ్ళకి అర్థమైంది మనం హ్యాక్ చేసామని. ఎందుకంటే మన రియాక్షన్ తెలుస్తుంది, మనం వాళ్ళని ఎలా డీల్ చేయాలో మనకు తెలుసు. సడన్ గా ఎవరో పర్టికులర్ ఒక బర్గర్ ఆర్డర్ ఇస్తే కనుక మనం అతని ఫేస్బుక్ అకౌంట్ లో వెన్ ఆర్ యూ ఆర్డరింగ్ యువర్ నెక్స్ట్ బర్గర్ అని చెప్పి అతనికి మెసేజ్ పంపిస్తాం. ఎవరు అంటే ఫేస్బుక్ వాళ్ళు లేదనుకోండి, బట్ వాట్ ఎవర్ వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్ లో మనం హ్యాక్ చేసి ఇటువంటి మెసేజ్లు ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది హ్యాక్ అయిందని. ఇమ్మీడియట్ గా చైనా ఏం చేసిందంటే మొత్తం 5G నెట్వర్క్ ని తీసేసింది అక్కడి నుంచి, బోర్డర్ నుంచి. కాబట్టి కమ్యూనికేషన్ వార్ఫేర్, కమ్యూనికేషన్ తర్వాత సైకలాజికల్ వార్ఫేర్ చాలా క్రూషియల్. అందుకని మన సైన్యానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ వాళ్ళకి తెలియకుండా ఉండడానికి ఒక సెక్యూర్డ్ ప్రోటోకాల్లో ఆఫీసర్లందరూ కమ్యూనికేట్ చేసుకోవడానికి, దీంట్లో ఎవరు కూడాను దాంట్లో హ్యాక్ చేసి దానిలో వీళ్ళ స్థావరాలు వీళ్ళు ఎక్కడున్నారు లొకేషన్స్ ని పసిగట్టకుండా ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి ఈ సంభవ్ అన్నటువంటి ఒక మొబైల్ తీసుకొచ్చారు, ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. ఇది సర్వీస్ న్యూట్రల్ అంటారు. సర్వీస్ న్యూట్రల్ అంటే కనుక దీంట్లో జియో పెట్టొచ్చు, దీంట్లో ఎయిర్టెల్ పెట్టొచ్చు, ఏమైనా పెట్టొచ్చు. పెట్టినా కానీ కూడా శత్రువులు దాన్ని హ్యాక్ చేయకుండా దాన్ని సెక్యూర్డ్ గా దాన్ని పెట్టి, ఆ సెక్యూర్డ్ కమ్యూనికేషన్ లో కూడా వాట్సాప్ లాంటిది వాళ్ళు ఇంకోదో పెట్టుకున్నారు. సిగ్మా అని చెప్పేసి ఒకటి దాంట్లో ఒక యాప్ పెట్టుకున్నారు. అది మనకు లిటరల్లీ చెప్పాలంటే వాట్సాప్ లాంటిది. ఈ సీనియర్ కమాండర్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి వాళ్ళ లొకేషన్ తెలియకుండా వాళ్ళు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారో ఎన్క్రిప్ట్ అయ్యి దాన్ని ఎవరు హ్యాక్ చేయకుండా ఉండే దిశగా ఈ ప్రోటోకాల్స్ అన్ని పక్కడబందీ చేసుకున్నారు వాళ్ళు. గల్వాన్ ఘటనే కాదు, ఈవెన్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యన్స్ ఇనీషియల్ గా వెళ్ళి అక్కడ వాళ్ళని అందరినీ వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతా ధ్వంసం చేసిన తర్వాత వీళ్ళు ట్యాంకులు తీసుకొని వెళ్తే నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే యుక్రెయిన్ లో నెట్వర్క్ లేదు కదా, ధ్వంసం చేశారు. చైనీస్ నెట్వర్క్ లేదు, సో వీళ్ళు ఇబ్బంది పడ్డారు. తర్వాత కొంత యుక్రెయిన్ నెట్వర్క్ ని వాడుకొని వీళ్ళు కమ్యూనికేట్ చేస్తుంటే కనుక ఆ సిగ్నల్స్ పట్టుకుని అమెరికా యుక్రెయిన్ సైన్యానికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాని ఆధారంగా వీళ్ళు రష్యన్ ట్యాంకులని రష్యన్ స్థావరాలని పిట్టలు కాల్చినట్టు కాల్చారు యుక్రెయినియన్స్, కంప్లీట్ అమెరికన్ టెక్నాలజీ వాడుకుని. కాబట్టి ఈ కమ్యూనికేషన్స్ లో సెక్యూర్డ్ గా లేదు అంటే కనుక మనం ఎక్కడున్నామో లొకేషన్ ఎక్స్పోజ్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్ గా మిసైల్స్ కానీ గైడెడ్ మిసైల్స్ కానీ కొట్టి మనల్ని టార్గెట్ చేయొచ్చు. అందుకోసం అని చెప్పి ఇది ఒక అద్భుతమైనటువంటి కౌంటర్ మెజర్ మనం చేస్తున్నాం. మనము చైనా అలాగే రష్యా ఎలా దెబ్బతిన్నారో వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని దీని కౌంటర్ మెజర్స్ మనం తీసుకొస్తున్నాము. సరే, వాళ్ళ మిగతా కమ్యూనికేషన్స్ మనం ఏమో ఆపట్లేదు. సైనికుడు వాడి ఇష్టం, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్య పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలతో కాంటాక్ట్ చేయడం, దాన్ని మనం ఆపట్లేదు. కానీ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ లో ఇవి ఉండబోతున్నాయి. డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఏ కమ్యూనికేషన్ కూడాను ఈ పరిధి దాటకుండా వాళ్ళు దాన్ని మొత్తం సెక్యూర్ దాన్ని పటిష్టం చేశారు. ఈవెన్ జీపీఎస్ కూడా ఇంటర్నేషనల్ జీపీఎస్ వాడదు. మన ఏవైతే మన శాటిలైట్స్ ఉన్నాయో, మన నావిగేషన్ సిస్టమ్, భారతీయ నావిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానినే వాడుకుంటారు వాళ్ళు. కాబట్టి దీన్ని ఎవరు ఫూల్ చేయడానికి వీల్లేదు.
పరిస్థితి జీపీఎస్ లో కూడా చేయొచ్చు. అంటే అవసరం అయితే జీపీఎస్ హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళు కొన్ని మీటర్లో కొన్ని సెకండ్స్ దాన్ని డిలే చేయడం చేశారంటే మన టార్గెట్ తప్పిపోవచ్చు, మనం దాన్ని నిజంగా మిస్ అయిపోవచ్చు. కాబట్టి ఇటువంటి ప్రమాదం లేకుండా కంప్లీట్ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ లో వీళ్ళ కమ్యూనికేషన్ కమాండర్స్ అందరూ రమారమి 30,000 మందికి ఇప్పుడు డిప్లాయ్ చేశారు. రాబోయే రోజుల్లో బహుశా ఇంకా డిప్లాయ్ చేయబోతున్నారు. సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ లో మనం వీళ్ళందరూ కమ్యూనికేషన్ ఉండబోతున్నారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ సియాచిన్ గ్లేషియర్ లో మనం 5G ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు చాలా పటిష్టంగా మనం సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా సైన్యానికి, సైంటిస్టులకు, వీళ్ళు కూడా మళ్ళీ అకాడమియా, ఇండస్ట్రీ అందరితో కొలాబరేట్ చేశారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. రైట్ సార్. కశ్మీర్ మీద పాకిస్తాన్ ఎలాంటి వాళ్ళు చేజిక్కించుకోవాలని వాళ్ళు చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కాదు, ఇది మనందరికీ తెలిసిందే. 1947 సమయం నుంచి పాకిస్తాన్లో కశ్మీర్ని విలీనం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఎన్ని రకాలుగా కుట్రలు పన్నాలో అన్నీ పన్నుతూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు యుద్ధాలు చేశారు, సాధించలేకపోయారు. జనాల్ని రెచ్చగొట్టారు, సాధించలేకపోయారు. చివరికి తీవ్రవాదుల్ని పంపి ఇక్కడ ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫుట్ సోల్జర్స్, అక్కడ సైన్యం కనుక లేకుండా ఉంటే గనక ప్రభుత్వం ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా వర్కౌట్ అవ్వవు. అందుకే ఎప్పుడు కూడా బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో కశ్మీర్ కోసం పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు ఎప్పుడూ హైలైట్ చేస్తూనే ఉంటారు. అందులో భాగంగానే సురేష్ సూరి అనే ఒక బ్రేవ్ హార్ట్ గురించి ఈరోజు గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆయన ఎవరు, ఆయన చేసిన పోరాటం ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, సురేష్ సూరి, మామూలుగా చెప్పాలంటే మీరు బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్లో మీరు రకరకాల టైమ్ లైన్స్, అంటే అది ఇండియా పాకిస్తాన్ అవ్వనివ్వండి, చైనా, లేకపోతే ఇంటర్నల్లీ, ఇలా రకరకాల చెప్పిన కశ్మీర్ అనే ఒక ప్రాంతంలో నిజంగా సైనికులు వాళ్ళు ఒంటరిగా, వాళ్ళు చాలాసార్లు ప్రభుత్వ సహకారం లేకపోయినా వాళ్ళు చేసిన వీరోచిత పోరాటం గురించి మీరు చెప్తూనే ఉన్నారు. అందులో భాగంగానే సురేష్ సూరి అని ఆయన గురించి ఆయన చేసిన పోరాటం అనుకోవచ్చా? ఎందుకంటే ఆ టైం లైన్లో ప్రభుత్వం నుంచి అంత సహకారం రాలేదంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఈయన మేజర్ సురేష్ సూరి, ఈయన తమ్ముడు సునీల్ సూరి నాకు మంచి మిత్రుడు. అతను భాగ్యనగర్లోనే, హైదరాబాద్లోనే ఐటీ రంగంలో అతను పనిచేస్తున్నారు. అలాగే మాకు ప్రజ్ఞాభారతిలో కూడా అతను ఒక కీలకమైనటువంటి కార్యకర్తగా పనిచేశారు. ఆయన ఎస్పెషలీ మన లోక్ మంథన్లో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర ఆయన ఉండింది. సునీల్ సూరి వాళ్ళ అన్న ఈయన మేజర్ సురేష్ సూరి. ఇతను 79లో హైదరాబాద్లో పుట్టారు. ఈయన తండ్రి ఆయన కూడా ఒక మన ఆర్మీ వెటర్నే, అంటే ఐఏఎఫ్ వెటర్న్ సుబ్బారావు గారు, వీరి తల్లి పేరు గిరిజ గారు. వీళ్లకు 3 సంతానం. సురేష్ సూరి పెద్దవాడు, తర్వాత వీళ్ళ చెల్లెలు సురేఖ, తర్వాత సునీల్ సూరి. ఇందాక నేను చెప్పినట్టు సునీల్ సూరి నాకు మంచి మిత్రుడు. అతను వాళ్ళ కుటుంబానికి సంబంధించింది కాబట్టి ఇది మనకు భాగ్యనగరం చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి బ్రేవ్ హార్ట్ ఈయన. అంతేకాదు నా మిత్రుడికి అన్న కూడా, కాబట్టి అది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం దీంట్లో. ఈయన మనకు 2001లో సైన్యంలో చేరారు. ఈయనని కుమావు రెజిమెంట్ లో డిప్లాయ్ చేశారు. కుమావు రెజిమెంట్ అంటే ఉత్తరాఖండ్ ఉన్నటువంటి కుమావు రెజిమెంట్, దానికి డిప్లాయ్ చేశారు. దీన్ని అక్కడ ఉండగా రమారమి 2004, 2005 ఒక సంవత్సరం పాటు ఆయన సియాచిన్ గ్లేషియర్ లో కూడా ఆయన అక్కడ పనిచేసి వచ్చారు. సియాచిన్ గ్లేషియర్ ఎంత కఠినమైందో మనకు తెలుసు. అక్కడ నిజంగా యుద్ధం లేకుండానే ఆ చలికే చాలా మంది ఫ్రాస్ట్ ఫైట్స్ చనిపోయేటువంటి ప్రదేశం అది. అటువంటి ప్రాంతంలో ఆయన డిప్లాయ్ అయి వచ్చారు. తర్వాత ఆయన ఏమంటారంటే మన అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక స్పెషల్ ఆఫీసర్ గా ఆయన ఆఫీస్ లో పనిచేశారు. మనకు తెలుసు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్, ఆయన చీఫ్ కమాండర్ కూడా, మన సైన్యానికి చీఫ్ కమాండర్ కూడా ఆయన. కాబట్టి ఆయన దగ్గర ఈయన స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. ఆ బాధ్యతలు కూడా ఆయన 2007లో నిర్వహించారు. మనకు అబ్దుల్ కలాం గారు రిటైర్ అయ్యేంత వరకు, ఆయన ప్రెసిడెంట్ పదవి దిగిపోయేంత వరకు అక్కడ ఉన్నారు ఆయన. దాని తర్వాత ఈయనని 13 రాష్ట్రీయ రైఫల్స్ లో డిప్లాయ్ చేశారు. 13 రాష్ట్రీయ రైఫల్స్ మనకు తెలుసు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అని మనం చెప్తున్నాం మనం. అది ఎందుకంటే ఇంటర్నల్ గా మన జమ్మూ కాశ్మీర్ లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఏవైతే కౌంటర్ ఇన్సర్జెంట్ ఉంటుందో సైన్యమే ఇన్వాల్వ్ అయింది అంటే కనుక మీరు ఇంటర్నల్ గా మీ దేశంలో సైన్యాన్ని ఎందుకు డిప్లాయ్ చేస్తున్నారో ప్రశ్నలు పుడతాయి. కాబట్టి సైన్యమే రన్ చేస్తున్నా, సైన్యం నుంచి డిప్లాయ్ అయిన వాళ్ళు ఈ పోలీస్ ఫోర్స్ లో పనిచేస్తారు. దాని పేరు రాష్ట్రీయ రైఫల్స్ లో అయిన
13th బెటాలియన్లో ఈయనని డిప్లాయ్ చేశారు. 2008లో డిప్లాయ్ చేశారు. అన్ఫార్చునేట్లీ 2009 సెప్టెంబర్ 22న ఒక ఎన్కౌంటర్ జరిగింది. బాండీపురా అన్నటువంటి డిస్ట్రిక్ట్ ఉన్నది. ఇది శ్రీనగర్కి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ బాండీపురా. శ్రీనగర్ నుంచి కొంచెం ఉత్తరాన వెళ్తే బాండీపురా అని వస్తుంది. అక్కడ వూలర్ లేక్ ఉంటుంది. బాండీపురా నుంచి గురేజ్కి వెళ్తారు. మనం గురేజ్ వ్యాలీకి వెళ్ళొచ్చు, లోలబ్ వ్యాలీకి వెళ్ళొచ్చు, చాలా వెళ్ళొచ్చు. అది ఈ బాండీపురా ప్రాంతంలో అంటే ఉత్తర కాశ్మీర్లో ఒక గ్రామంలో ఎవరో టెర్రరిస్ట్ దాచుకున్నారని చెప్పేటికి ఇంటెలిజెన్స్ వస్తే కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేసి కార్డన్ అండ్ ఎలిమినేట్ పనికి వాళ్ళు బయలుదేరారు. దాంట్లో ఈయన టీము వెళ్ళి మెల్లిగా ఇంట్లో వెళ్ళి ఎక్కడున్నారని చెక్ చేస్తే కనుక ఫస్ట్ ఫ్లోర్లో పైన అటక మీద కొంత అలజడి వచ్చేసరికి వీళ్ళు వాళ్ళని హ్యాండిల్ చేయడానికి వెళ్ళారు. సో వాళ్ళు అక్కడి నుంచి ఫైరింగ్ మొదలు పెట్టేసరికి వీళ్ళందరికీ కూడా దెబ్బలు తగిలింది. మేజర్ సురేష్ సూరికి కూడా ఆయన దాని యొక్క వాళ్ళని కౌంటర్ చేద్దామని చెప్పేసి దాని యొక్క రూఫ్ మీద ఆయన వెళుతుంటే పాకుతుంటే ఆయన బుల్లెట్లు తగినాయి. సీరియస్ గా ఆయనకు దెబ్బలు తగిలినా కానీ కూడా ఆయన గ్రెనేడ్ విసిరి ఫైరింగ్ ఆయన కూడా ఆపలేదు. దాంతో ఒక టెర్రరిస్ట్ చనిపోయి ఇంకో టెర్రరిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ పరిస్థితుల్లో అతని యొక్క సహచరులు ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళని ఎవాక్యుయేట్ చేసే దిశగా ఆయన పెద్ద ఫోకస్ పెట్టారు. అంటే తనకు ఇంజరీ అయ్యి తనకు దెబ్బలు తగిలినా తనకు బుల్లెట్లు తగిలినా కానీ కూడా ముందు ఒక మేజర్గా ఒక లీడర్గా ఆయన ఫస్ట్ తన సైన్యాన్ని తన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే తన ఆర్డర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి ఫస్ట్ ఆయన ఆలోచన చేశారు. ఫైనల్ గా ఈ బుల్లెట్ దెబ్బలకు ఆయన అన్ఫార్చునేట్లీ ఆయన బలిదానం ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆయనకు మన భారత ప్రభుత్వం పీస్ టైంలో సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ కీర్తి చక్ర ఆయనకు బహుకరించారు. ఆయన చేసినటువంటి ఈ బలిదానానికి సంబంధించి ఇటువంటి మహాయోధులు ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే మనకి ఈ రోజు కాశ్మీర్ మన అధీనంలో ఉన్నది. లేకపోతే కాశ్మీర్ ఎప్పుడో మన చేయి జారిపోయి ఉండేది. మన ఇంటి మన మనిషి అయినటువంటి సునీల్ సూరి గారి అన్న అయిన కాబట్టి చాలా చాలా భావోద్వేగంగా మనం దీని గురించి చర్చించుకుంటున్నాం. మనం ఆయన చేసిన త్యాగానికి, ఆయన చేసినటువంటి బలిదానానికి ఆయన ఆత్మ ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని, ఆయన యొక్క మెమరీకి, ఆయన ఆలోచనకి మనం ఘన నివాళులు అర్పిద్దాము. వారి కుటుంబానికి కూడా అటువంటి సుపుత్రుని దేశానికి ఇచ్చినందుకు వాళ్ళు కూడా మనం గౌరవప్రదంగా మనం నమస్కరిద్దాం. రైట్ సార్. మామూలుగా ఇండియన్ ఆర్మీ అనగానే వాళ్ళ ట్యాంక్స్, మన ఇండియన్ ఆర్మీ ట్యాంక్స్ అనగానే మనం సోవియట్ నుంచి తెచ్చుకున్న T-72 అంటాం, T-90 అంటాం. లేదు అంటే కనుక మనమే తయారు చేసుకున్న అర్జున్ ట్యాంక్, ఇప్పుడు రాబోతున్న జొరావర్ ట్యాంక్ అంటాం. కానీ వీటితో పాటు ఇండియన్ ఆర్మీ ఇంకో ట్యాంక్ మీద కూడా దృష్టి పెట్టింది. దాని పేరే FRCV. పేరు వాళ్ళు అదే ఇచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు దానికి పెడుతున్న పేరు ఇంకొకటి. ఆ పేరేంటి, ఆ ట్యాంక్ స్పెషాలిటీ ఏంటి, ఆ పేరు పెట్టడం వెనుకున్న కారణం ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా జొరావర్ అనే ట్యాంక్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం, కానీ అది కాకుండా కూడా ఇండియన్ ఆర్మీ ఒక కొత్త ట్యాంక్ మీద దృష్టి పెట్టింది. ఆ ట్యాంక్ పేరేంటి, దాని ప్రత్యేకత ఏంటి, ఆ పేరు పెట్టడం వెనుక కారణాలు ఏంటి, మీరు దీని గురించి ఏం చెప్తారు సార్? మనకు సోవియట్ యూనియన్ నుంచి గతంలో, తర్వాత రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి T-72 ట్యాంక్స్ మనకు చాలా కాలం పనిచేసినాయి. అవి ఆల్మోస్ట్ 3-4 దశకాలు T-72 ట్యాంక్స్ తోటే మనం జీవితం గడిపేశాం మనం. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కాదు. రాబోయే యుద్ధాలు చాలా స్మార్ట్ టెక్నాలజీ తోటి, కొత్త అత్యాధునికమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి, వీటితోటి ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్, ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ ఇవన్నీ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రోజులు వచ్చేసినాయి. కాబట్టి పాత T-72 ట్యాంకులు పెట్టుకొని వెళ్తే కనుక మనం నిజంగా కంప్లీట్ గా వల్నరబుల్. ఈరోజు చూసాం మనం అదే సోవియట్ యూనియన్ ట్యాంక్స్ ఈ T-72లే యుక్రెయిన్ లో ఎంత భయంకరంగా ధ్వంసమయ్యాయో చూసాం మనం. పిట్టలు కాల్చినట్టు కాల్చేసింది యుక్రెయిన్ సైన్యం. కాబట్టి వాడు కీవ్కి వచ్చేసి కీవ్ను మొత్తం ఆక్రమించుకుందామని చెప్పి వాళ్ళు బెలారూస్ నుంచి బయలుదేరితే వాళ్ళు రోడ్డు మీదే వాళ్ళని కాల్చి పడేశారు. వాళ్ళు ఇంకా ఇన్ఫాక్ట్ ఒక్క ట్యాంక్ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. అలా ఓపెన్ గా ఫీల్డ్ లో దొరికేసరికి వాళ్ళు నిజంగా కాల్చి పడేశారు వాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఒక స్మార్ట్ వెహికల్ తీసుకురావాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం చాలా కాలంగా, అంటే మన సైన్యం చాలా కాలంగా ప్రయత్నం చేస్తే ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్ అని దీనికి పేరు పెట్టారు. ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్ అంటే ఇందాక చెప్పినట్టు పాత టెక్నాలజీ T-72 లాంటివి కాకుండా కొత్త అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, సిచ్యువేషనల్ అవేర్నెస్, అంటే దానికి విజువల్ రేంజ్, అది చూడగలిగినటువంటి
దూరానికంటే కూడా ఇంకా వెనకాల ఉన్నటువంటి ఏమైనా అక్కడ ఉన్నాయా, ట్యాంకులు ఉన్నాయా, మిసైల్స్ ఉన్నాయా, ఏమున్నాయి అని చూడగలిగిన కెపాసిటీ దానికి ఉంటుంది. అలాగే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ట్యాంక్స్ తోటి అనుసంధానం చేయగలదు. వీటన్నిటితోటి సిచ్యువేషన్ అవేర్నెస్, మనకు శాటిలైట్ ఇమేజరీ కావచ్చు, రెడార్స్ కావచ్చు, మనకు ఓవరాల్ ఇందాక మనం అనుకున్నటువంటి పెద్ద పెద్ద ఎక్కడెక్కడ డిప్లాయ్ అయినాయో వాటి నుంచి కావచ్చు, నేత్రా నుంచి కావచ్చు, ఈ ఇన్పుట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేసుకుని సిచ్యువేషన్ అవేర్నెస్, ఎక్కడ ఉన్నాము, మనకు థ్రెట్ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, ఈ మొత్తం అవగాహన పెట్టుకోగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో పెట్టారు. లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ అని కూడా పెట్టారు. సినారియోస్ వర్కౌట్ చేయొచ్చు. ఇద్దరు మనల్ని 3-4 థ్రెట్స్ ఉన్నారు, వీళ్ళు మనకు సైమల్టేనియస్గా మన మీద దాడి చేస్తే మనం ఎలా దీన్ని కౌంటర్ చేయాలి, దీన్ని ఎలా మనం తప్పించుకోవాలి, దీన్ని ఏ సిచ్యువేషన్లో వెళ్తే మనం వాళ్ళ ఫైరింగ్ రేంజ్ నుంచి మనం తప్పించుకోగలం, ఎన్నో దానికి కావాల్సినటువంటి టాక్టికల్, అంటే అక్కడ యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన నిర్ణయాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ టెక్నాలజీ అంతా కూడా వాళ్ళకి దీనిలో పెట్టారు. దీంట్లో ఈ యొక్క FRCV దీనికి మాత్రం వాళ్ళు నామకరణం రంజీత్ అని పేరు పెట్టారు. ఇందాక మనం అనుకున్నాం కదా, జొరావర్ గురించి నువ్వే ప్రస్తావించావు. జొరావర్ సింగ్ అన్న ఆయన జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి సైన్యాధ్యక్షుడు. ఆయన పుణ్యమా అంటూనే ఈ రోజు లదాఖ్, గిల్గిట్ బాల్టిస్తాన్ ఇవన్నీ కూడా ఈరోజు భారత భూభాగంలో ఉన్నాయి. సరే, గిల్గిట్ బాల్టిస్తాన్ పాకిస్తాన్ అధీనంలో ఉంది, కానీ అది మనం లీగల్లో మనమే క్లెయిమ్ చేస్తున్నాం. అలాగే అక్సాయ్ చిన్ ఇవన్నీ కూడా జొరావర్ సింగ్ గెలుచుకొని మన దేశానికి ఇచ్చినటువంటి ఆయన యొక్క కృషి అది. అలాగే ఇప్పుడు దీన్ని కూడా FRCVని రంజీత్ అని పేరు పెట్టారు. రంజీత్ అంటే ఎవరు? మహారాజా రంజిత్ సింగ్, సిక్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఇన్ఫాక్ట్ మనకు తెలిసి అంటే మన భారతవర్షంలో ఇస్లాం వచ్చిన తర్వాత ఇంతవరకు ఆఫ్ఘనీలను ఓడించినటువంటి ఏకైక శక్తి ఏదైనా ఉందంటే అది సిక్ సామ్రాజ్యం. దాని ముందర బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయారు, దాని తర్వాత సోవియట్ యూనియన్ ఓడిపోయారు ఆఫ్ఘనిస్తాన్లో. లేటెస్ట్ గా అమెరికా కంప్లీట్ గా పరాభవం చెంది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు చరిత్రలో. ఒక్కటే ఒక చరిత్రలో గెలిచినటువంటి ఉదాహరణ ఏంటంటే మన మహారాజా రంజిత్ సింగ్. ఆయన గెలిచారు, కాబూల్ దాకా గెలిచి వాళ్ళకు కొంత భూభాగం ఇచ్చేసి మిగతా అంతా ఆయన దగ్గర ఉంచుకున్నారు. పెషావర్ ఇవన్నీ కూడా ఆయన అధీనంలో ఉంచుకున్నారు ఆయన. కాబట్టి అటువంటి మహానుభావుడు, సిక్ సామ్రాజ్యం ముచ్చమటలు పట్టించినటువంటి వీళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి రాణా రంజిత్ సింగ్ పేరు దీన్ని పెట్టారు. ఈరోజు కశ్మీర్ మన అధీనంలో ఉందంటే రంజిత్ సింగ్ గారి చలవ వల్లనే ఉన్నది. అక్కడ ఆఫ్ఘన్లు రాజ్యం వెళ్తుండేవారు, ఆఫ్ఘన్లు అక్కడి నుంచి తరిమేసి అక్కడ హిందూ శాసనం తీసుకొచ్చి అక్కడ గులాబ్ సింగ్ ని అక్కడ అపాయింట్ చేసి కశ్మీర్ ని మళ్ళీ ఈ యొక్క ఇస్లామిక్ పాలన నుంచి, ఆఫ్ఘన్ పాలన నుంచి తీసేసినటువంటి మహానుభావుడు ఆయన రాణా రంజిత్ సింగ్. ఆయన పేరు పెట్టుకుంటున్నాం అంటే ప్రతి అంశంలో కూడా మన పూర్వీకులు మనకు భారతదేశానికి మన సంస్కృతిని కాపాడినటువంటి మహానుభావుల పేర్లు పెట్టుకోవడము, దానివల్ల వాళ్ళు చిరస్మరణీయులు అవుతారు. ఇప్పుడున్నటువంటి తరం కూడా వాళ్ళ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకని ఆ దృష్ట్యా ఈ పేరు పెట్టడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని కూడా వాటిని ఇన్ఫాక్ట్ దీంట్లో వాటిని వాడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా కౌంటర్ మెజర్స్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. కౌంటర్ మెజర్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఒక విధమైనటువంటి డైవర్షన్ ఫైర్ కొట్టచ్చు వీళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు మిసైల్ ఏమంటుందంటే లాక్ ఇన్ అంటారు. వాళ్ళు దీని యొక్క హీట్ సిగ్నేచర్ చూసి వాళ్ళు ఫైర్ చేశారంటే నేను వెళుతున్నా కానీ దీన్ని హంట్ చేసి కొడుతుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు కొన్ని కౌంటర్ మెజర్స్ చేస్తే కనుక ఆ రెడార్ సిగ్నేచర్ అది మిక్స్ అయిపోయిందంటే కనుక ఎటు వెళ్తుందో తెలియకుండా మిస్ఫైర్ అయిపోతుంది. అది ఒకటి. ఇటువంటివి చాలా ఉన్నాయి కౌంటర్ మెజర్స్. దాంట్లో ఉన్నటువంటి రెడార్ హోనింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కట్ చేయొచ్చు, లేదా దాన్ని ఏమంటారంటే దాన్ని కౌంటర్ మెజర్ చేస్తూ దానికి వీళ్ళు ఇక్కడి నుంచి మిసైల్ ఫైర్ చేసి దాన్ని కౌంటర్ చేయొచ్చు. చాలా 5-6 అంశాలలో దాన్ని కౌంటర్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. అవన్నీ కూడా దీంట్లో ఎలక్ట్రానికలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దాని కౌంటర్ మెజర్స్ కూడా దీంట్లో పెట్టారు. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి ఫ్యూచర్ రెడీ వెహికల్ ఏదైతే ఉందో దానికి రంజీత్ అని పేరు పెట్టడం ఇది ఒక సంకేతము, శత్రువులు కూడా సంకేతము. అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి మన ఏదైతే ఘన చరిత్ర ఉన్నదో దానిని గౌరవిస్తూ మేము ఈ పేరు పెట్టాము. కాబట్టి మిమ్మల్ని ఓడించినటువంటి శక్తి రంజిత్ సింగ్, అటువంటి వ్యక్తి పేరు పెట్టుకున్నాము. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి మనకు వార్నింగ్ కూడా ఇస్తున్నాం వాళ్ళు. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లో కంపెనీ అనే ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మోస్ట్లీ అమ్యునిషన్, లేకపోతే రకరకాల ఆయుధాలు, లేకపోతే మిసైల్స్, లేకపోతే చిన్న చిన్న ఎక్విప్మెంట్
ఇలాంటి తయారు చేసే సంస్థల గురించి గిరిధర్ గారు చెప్తూనే వచ్చారు. అది ప్రభుత్వ రంగ సంస్థ అవ్వనివ్వండి, లేకపోతే ఒక ప్రైవేట్ రంగ సంస్థ అవ్వనివ్వండి, లేకపోతే విదేశీ సంస్థతో జాయింట్ వెంచర్ అవ్వనివ్వండి. కానీ వీటికి భిన్నంగా ఒక ఇంపార్టెంట్ ఇమేజింగ్ అనేది లేకపోతే గనక సైన్యానికి చాలా ప్రమాదం. అది వాళ్ళకి ఇంపాసిబుల్, వాళ్ళు బ్యాటిల్ ఫీల్డ్లో ఉండడం. ఈ ఇమేజింగ్ అనే విభాగంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న టోన్బో ఇమేజింగ్ అనే ఒక కంపెనీ మన సైన్యానికి లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్కి సహకరిస్తోంది. అసలు వీళ్ళు చేసేదేంటి, ఇమేజింగ్ ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా మీరు ఇప్పటివరకు చాలా రకరకాల కంపెనీలో చాలా రకాలు చెప్పారు. అమ్యునిషన్ తయారు చేసేది, వెపన్స్, మిసైల్స్. కానీ ఇమేజింగ్ అనేది మీరు ఇప్పటివరకు టచ్ చేయలేదు. చాలామందికి ఇమేజింగ్ అంటే కూడా తెలియదు. అసలు ఇదేంటి, ఈ టోన్బో ఇమేజింగ్ చేసేదేంటో మన ప్రేక్షకులకు ఒకసారి మీరు వివరిస్తారా? వేరే ఇమేజింగ్ అని ఉన్నది కాబట్టి ఇమేజెస్ ని క్యాప్చర్ చేయడం అంటే కెమెరాస్ కావచ్చు, లేదా లెన్సులు కావచ్చు, ఇటువంటివన్నీ డిప్లాయ్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వెహికల్స్ లో వెళ్తుంటారు సైన్యం, ఆ వెహికల్ ముందర కెమెరాస్ పెట్టి చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాళ్ళకి లోపల ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినటువంటి ఎక్విప్మెంట్. అలాగే సైన్యం వెళ్తున్నప్పుడు వాళ్ళ హెల్మెట్స్ లో ఒక విధమైనటువంటి కెమెరా లాంటివి పెట్టడము, ఇమేజెస్ వాళ్ళకి ముందర ఏమవుతుంది జూమ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా వాళ్ళకు ఉన్నవి. తర్వాత గన్స్ మీద మనం ఒక టెలిస్కోప్ లాంటిది పెడతాం, టార్గెట్ ని ఐడెంటిఫై చేసి కొట్టడానికి. స్నైపర్ రైఫల్స్ మీద పెడతాం. వాటి యొక్క ఆ ఇమేజ్ తీయగలిగినటువంటి ఈ లెన్సులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తయారు చేస్తారు. ప్లస్ వీటిని టెక్నాలజీతో అనుసంధానం చేశారు. సో అందుకని అక్కడ హీట్ సిగ్నేచర్స్ కావచ్చు, ఇన్ఫ్రారెడ్ కావచ్చు, ఎలక్ట్రో ఆప్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో యూజ్ చేస్తారు వాళ్ళు. దాంతో మనకు వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు ఎక్కడో చెట్ల మధ్యలో వాళ్ళు గ్రీన్ యూనిఫామ్ వేసుకొని కూర్చున్నారంటే మనకు కనిపించకపోవచ్చు. కానీ దీని యొక్క స్మార్ట్ టెక్నాలజీ వల్ల హీట్ సిగ్నేచర్ పట్టుకుంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లు ఒక పర్టికులర్ హీట్ లో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ప్యాచ్ మాత్రం వేరే హీట్ లో ఉంది అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. కాబట్టి ఆ క్యామఫ్లాజ్ మనం పట్టుకోగలం. వాళ్ళ క్యామఫ్లాజ్ లో ఉన్నా కానీ కూడా, మారువేషన్ లో ఉన్నా కానీ కూడా వాళ్ళని పసిగట్టగలిగినటువంటి కెపాసిటీ. అందుకని ఈ యొక్క ఇమేజింగ్ టెక్నాలజీ, లెన్సులు, కెమెరాలు ఒక ఎత్తు అయితే, దానిని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, ఎటువంటి కండిషన్స్ లో ఇంటర్ప్రెట్ చేయాలి, వాటి యొక్క కావాల్సిన టెక్నాలజీ కూడా దీంట్లో వీళ్ళ కంపెనీ తయారు చేస్తున్నారు. మనకు వచ్చేటువంటి వైవిధ్యం చూస్తున్నాం మనం. థార్ డెజర్ట్లు ఉన్నాయి మన దగ్గర, అలాగే పంజాబ్ పంటల భూములు అవి, అలాగే మనం చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్లో కొండ ప్రాంతము, అలాగే మనకు చూస్తే కనుక ఇక్కడ బంగ్లాదేశ్, మియన్మార్ బోర్డర్లన్నీ కూడాను నీటి మట్టమై ఉంటాయి, నదులు, వాగులు వీటి మట్టమై ఉంటాయి. అక్కడ ఆ ప్రాంతాల్లో డిఫరెంట్ టెరెయిన్స్ లో, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వివిధమైనటువంటి శత్రు స్థావరాలను కావచ్చు, శత్రువులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటిని అన్నింటినీ అబ్జర్వ్ చేయడానికి, దాంట్లో ఏం జరుగుతోంది అని తెలుసుకునేటువంటి ఇమేజ్ ఇచ్చేటువంటి టెక్నాలజీ, అటువంటి ఎక్విప్మెంట్ వీళ్ళు తయారు చేస్తారు. సరే, వీళ్ళు ఇంకా రాను లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఇవన్నీ కూడా తయారు చేయబోతున్నారు. కానీ మేజర్ గా వీళ్ళ ఇమేజింగ్ టెక్నాలజీ అన్నది ఈరోజు ఆర్మీ వాడుకుంటోంది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇటువంటి కంపెనీలు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. రీసెంట్ వరకు కూడా ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మనోహర్ పరిగర్ గారు ఎప్పుడైతే నెగటివ్ లిస్ట్ అంటూ మొదలు పెట్టారో, వాటిని రాజ్నాథ్ సింగ్ గారు కూడా ముందుకు తీసుకువెళ్ళి కొన్ని వేల కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత ఈ టోన్బో లాంటి కంపెనీలు వచ్చి ఆర్మీకి వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. లేకపోతే కనుక అప్పుడు ఉన్నటువంటి ఆలోచన దృక్పథం కంటిన్యూ అంటే ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఆ 1000 రూపాయల్లో మనం ఇంపోర్ట్ చేసేది ఇక్కడ వీళ్ళు 500, 600 ఇవ్వగలుగుతున్నారు. పైపెచ్చు టెక్నాలజీ మనది కాబట్టి వాళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. కాంపోనెంట్స్ మీద కావచ్చు, సర్వీస్ మీద కావచ్చు. ఈ టెక్నాలజీ వాళ్ళదై ఉంటే కనుక ఇవన్నీ లీక్ అవుతాయి. మనం ఏం చేసినా కానీ వాళ్ళు కూడా మనం ఏం చేస్తున్నాం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇవన్నీ కాకుండా మన దేశంలోనే ఉంటుంది కాబట్టి మనకు సంబంధించిన టెక్నాలజీ ఎవరు దాన్ని హ్యాక్ చేయకుండా ఉండే దిశగా మన కంపెనీలే తయారు చేయడం అంటే నాకు చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుకనే టోన్బో లాంటి కంపెనీలు ఇప్పుడు మనకు ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయింది మన దేశంలో. చిన్న కంపెనీలు అంటే చిన్న కాంపోనెంట్స్ దగ్గర నుంచి తీసుకుని పెద్ద బిఈఎల్, మహీంద్రాస్, ఎల్ఎన్టీ, టాటాస్ లాంటి పెద్ద కాంపోనెంట్స్ తయారు చేసే వాళ్ళ దాకా ఒక పెద్ద ఎకో సిస్టమ్ తయారైంది. ఇమేజింగ్ అనేది ఒక చిన్న ఆస్పెక్ట్ దేంట్లో అయినా కానీ కూడా, అయినా అది కూడా ఇండిజినైజ్ చేయవలసినటువంటి గతంలో చేయలేదు, ఇప్పుడు చేశారు. కాబట్టి ఇటువంటివి కూడా మనం వదిలిపెట్టట్లేదు. చిన్న కాంపోనెంట్స్ కూడా భారతదేశంలో తయారు చేసినటువంటి ఎకో సిస్టమ్ తయారైంది. అందుకనే ఈ టోన్బో కంపెనీకి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెంది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకొచ్చి
మన దేశ సైన్యానికి, మన సైనిక దళాలకు, పోలీస్కి, వీళ్ళందరికీ కూడాను కావాల్సినంత టెక్నాలజీ ఇస్తారని, అలాగే ఎక్స్పోర్ట్స్ రంగంలో కూడా వాళ్ళు గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించి మన దేశానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కావచ్చు, మన ఫారెక్స్ రిజర్వ్స్ కావచ్చు, వీటిలో కూడా వాళ్ళు దోహదపడతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాను. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో విలువైన సమాచారాన్ని నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.